50 కోట్ల మంది ఓ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగస్వాములయ్యారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వ ఘనతను ప్రపంచానికి చాటారు. అదే మహాకుంభమేళా. మాఘ పౌర్ణమి సందర్భంగా ఒక్కరోజే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 50 కోట్లకు చేరిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జన సమూహ నిర్వహణ, పారిశుద్ధ్యం, డిజిటల్ సౌకర్యాలలో ఈ కుంభమేళా కొత్త ప్రమాణాల్ని నెలకొల్పిందని పేర్కొంది. త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా వైభవోపేతంగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలకు తరలి వస్తున్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. ఒక్కరోజే 3 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మొత్తంగా మహాకుంభలో పుణ్య స్నానాలు చేసిన వారి సంఖ్య 50 కోట్లకు చేరినట్టు ప్రకటించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. కుంభమేళా పుణ్యఘట్టాల్లో మాఘ పూర్ణిమ ఒకటి. గురు బృహస్పతి పూజతో సంబంధం కలిగి ఉండడం, గంధర్వుడు స్వర్గం నుంచి పవిత్ర సంగమానికి దిగుతాడనే నమ్మకానికి ప్రసిద్ధి చెందడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ కు తరలివచ్చారు. ఘాట్స్ అన్నీ కిక్కిరిసిపోయాయి. గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు అధికారులు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మాఘ పూర్ణిమకు యూపీ సర్కార్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ జామ్స్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. వీకెండ్ సందర్భంగా శని, ఆదివారాల్లో 350 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ట్రాఫిక్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు యూపీ పోలీసులు. మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల కల్పవాసి దీక్ష ముగించుకుని దాదాపు 10 లక్షల మంది మహాకుంభమేళా నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. దీంతో వారంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పార్కింగ్ స్థలాలను మాత్రమే వినియోగించాలని అధికారులు కల్పవాసీలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రితో మహాకుంభమేళా పరిసమాప్తమవుతోంది.